ఈ వెహికల్ వచ్చేసి బుల్లెట్ 350 సీసీ వెహికల్ మా యొక్క ఫ్యామిలీ మెంబర్‌దే. దీనికేంటి బండి తిరిగి కనీసం 4000 కూడా తిరగలేదు. అప్పుడే బ్రేక్ షూస్ అయితే కంపెనీలో వచ్చాయి. చూసారు కదా! అబ్బన్నది గీతలొచ్చేసింది. అంటే ఇంకా అడ్జస్ట్‌మెంట్ ఉంది. ఉన్నా సరే గీతలొచ్చేసాయి. సో, అసలు జరిగిన మ్యాటర్ ఏంటంటే మీకు చెప్తాను చూడండి. దానికన్నా ముందు బ్రేక్ షూస్ చూద్దాము. చూసారు కదా! బ్రేక్ షూస్ మీద మీకు లైన్స్ కనిపిస్తుంది చూసారా? 1, 2, 3 దగ్గర దగ్గర 4 లైన్స్ కనబడుతున్నాయి. ఆ రకంగా వచ్చేసింది. దీనివల్ల ఏంటంటే బ్రేక్ కొట్టినప్పుడు సౌండ్ వస్తుంది. సో, దీని మీద పాలిష్ చేద్దాము. కానీ ఇది ఒరిజినల్ బ్రేక్ షూలు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ అనే సింబల్ అనేది లేదు. ఏఎన్ఎల్ వాళ్ళు తయారు చేసే బ్రేక్ షూస్ అనేది దీనికి. సో, దీనికైతే మిషన్ మీద పట్టించట్లేదు. ఎందుకంటే బ్రేక్ షూస్‌కి అడ్జస్ట్‌మెంట్ ఉంది కాబట్టి మిషన్ మీద పట్టించకుండా హార్డ్ రఫ్ పేపర్‌తో నేను మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తాను. అసలు జరిగేది కారణం ఏంటంటే దీని లోపలికి వాటర్ వెళ్ళిపోయిందండి. వాటర్ వెళ్ళిపోవడం మొత్తం చూసాను రస్ట్ పడేసింది మొత్తం అంతా. లోపలంతా రస్ట్ పడేసింది. సో, ఇన్నర్ అంతా కూడా కంప్లీట్‌గా నేనైతే హార్డ్ ఎండి పేపర్‌తో మొత్తం పైల్ చేసేసాను. పైల్ చేసినా చూడండి కొంచెం ఆ ప్రాబ్లమ్ అయితే క్లియర్ అయిపోతుంది. మనకి సౌండ్ రాదు. బ్రేక్ కూడా ఫంక్షనింగ్ బాగుంటుంది. కానీ కొన్నాళ్ళు తిరిగిన తర్వాత బ్రేక్ షూ త్వరగా మార్చేసుకోవాలి. టైప్ అయితే అయిపోయింది. బట్ ఇంకా అడ్జస్ట్‌మెంట్ ఉన్నప్పుడు మార్చడం ఎందుకని చెప్పేసి మార్చలేదు నేను బ్రేక్ షూస్‌ని. సో, అలాగే పనిలో పని బ్రేక్ షూస్ కూడా లైట్‌గా పాలిష్ చేశాను. పాలిష్ చేయడం వల్ల ఏంటంటే మనకి బ్రేక్ కరెక్ట్‌గా పట్టుకుంటుంది. దాని సౌండ్ కూడా కంప్లీట్‌గా జీరో అయిపోతుంది. అదేవిధంగా మనకి బ్రేక్ లెవర్ కనుక ఫ్రీగా లేకపోతే ఆయిల్ వేసి కంప్లీట్‌గా ఫ్రీ చేయండి. 90% ఫ్రీగానే అవుతుంది. సో, మన బ్రేక్ షూస్ అనేవి ఈ విధంగా సిట్టింగ్ అవ్వనండి ఆ ప్లేట్‌కి. చూసారు కదా! ఫంక్షనింగ్ అనేది ఈ విధంగా ఫంక్షనింగ్ అవుతుంది. మనం బ్రేక్ వేస్తే ఆటోమేటిక్‌గా 2 ఓపెన్ అయ్యి మనకి వీల్ పట్టుకుంటుంది. సో, మీదన అబ్బంది పెట్టేసి షార్ట్ యాక్సిల్ అనేది కరెక్ట్‌గా ఫిట్ చేసేయండి. చూడండి మనకి ఈ విధంగా అయితే షార్ట్ యాక్సిల్ అనేది బయటికి రావాలి కంప్లీట్‌గా. బయటికి వచ్చిన తర్వాత దీనికి చైన్ అడ్జస్ట్‌మెంట్ చూసారుగా చైన్ ఈ విధంగా రొటేట్ అయితే నీట్‌గా ఆల్ ఓకే అండి. సో, దీనికి చైన్ అడ్జస్ట్‌మెంట్ ఉంది కదా! సో, చైన్ అడ్జస్ట్‌మెంట్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా ఫిట్ చేసేయండి. బట్ చైన్ అడ్జస్ట్‌మెంట్ అనేది కరెక్ట్‌గా ఫిట్ చేయండి. లేదంటే చాలా ఇబ్బంది పడతారు. అది చైన్ సెంటరింగ్ ఉండదు. చాలా చైన్‌కి త్వరగా అరిగిపోతుంది. అది మెకానిక్ కొంతమంది అర్థమవుతుంది. కొంతమంది అర్థం కాదు. సో, మన దగ్గర ఆ ఇబ్బంది లేదు కదా! సో, యాజ్ ఇట్ ఈస్‌గా బోల్ట్ ఇది టైట్ చేసేయండి. టైట్ చేసి బ్రేక్ కూడా అడ్జస్ట్‌మెంట్ చేసేయండి. ఇంకా అడ్జస్ట్‌మెంట్ ఉంది. మనకి బ్రేక్ అనేది ఈ మొత్తం ప్లే అంటే సరిపోతుంది. మరీ ఫుల్ టైట్ చేస్తే మన బ్రేక్ ఏగానే బండి స్కిడ్ అవ్వడం చాలా ఉంటాయి. అవి నేను చెప్పక్కర్లేదు. సో, ఫైనల్‌గా ఏంటంటే వీల్ అనేది ఎక్కించేయాలి. సో, వీల్ ఎక్కించడం చాలా సింపుల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వెహికల్‌కి. వీల్ పెట్టేసి రోలర్ పెట్టేసి అందులో బుష్ ఉంటుంది. బుష్ పెడితే సరిపోద్ది. అలాగే యాక్సిల్ కూడా పెట్టేయండి యాజ్ ఇట్ ఈస్‌గా. ఈ డిస్క్ మోడల్‌కైతే కొంచెం ఇబ్బంది పడాలి గానీ దీనికి ఏ ఇబ్బంది ఉండదు. బుల్లెట్ కదా! సో, బుల్లెట్ చాలా సింపుల్‌గా ఇచ్చేసాడు. సో, యాక్సిల్ మొత్తం కొట్టేసిన తర్వాత 24 సైజ్ స్పానర్‌తో బోల్ట్ అయితే టైట్ చేసేయండి. స్పానర్స్ చెప్పడం మర్చిపోయాను నేను. బ్రేక్ అడ్జస్ట్‌మెంట్ బోల్ట్ అయితే మీకు 14 ఉంటుంది. అండ్ వీల్ బోల్ట్ 24 అండ్ చైన్ అడ్జస్ట్‌మెంట్ 32. ముందుది వచ్చేసి 18 and 19 స్పానర్లు యూజ్ చేయాలి. అండ్ వెనెవర్ కమింగ్ టు ద చైన్ అడ్జస్ట్‌మెంట్ అనేది 2 కూడా ఈక్వల్‌గా ఉండాలి. ఈక్వల్‌గా లేకపోతే మీకు సెంటరింగ్ ఉంటుంది. సో, నేను 10 పెట్టాను. సో, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్.